అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలకి అడుగుపెట్టిన జాహ్నవి కపూర్ 7 సంవత్సరాల తర్వాత టాలీవుడ్లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏదో డబుల్ జాక్పాట్ తగిలినట్టు ఆర్ఆర్ఆర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన ఒకేసారి 2 ఆఫర్లు పట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవరా షూటింగ్ అయితే ఒక కొలిక్ వచ్చేసింది. ఇక RC16 సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సెట్ల మీదకి తొందరలోనే రాబోతుందని, ఇక ఇంత క్రేజీ అవకాశాలున్న బాలీవుడ్ బ్యూటీ ఎక్కువగా ఫీమేల్ ఓరియంటెడ్ కథలనే ఎంచుకుంటుంది. రీసెంట్గా ఉలజ్ అనే సినిమాలో ఈమె నటించింది. టీజర్లో కాన్సెప్ట్ ఏందనేది ఐడియా ఇచ్చిరు. రహస్య గూఢచారిగా విదేశాలకు పోయి అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్లు ఎదుర్కొనే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. గూఢచారి కాబట్టి భారత ప్రభుత్వం కూడా మద్దతు దక్కదు. బయటకి రాలేని విషవలయం నుండి ఎట్లా బయటపడుతుంది అనేది స్టోరీలో కనబడుతుంది. ఇక అసలు కంటెంట్ స్టోరీలో కొంచెం వేరే ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రం ఇదే అని క్లియర్గా తెలుస్తున్నది. దీంట్లో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవడు లేడు. ఇక ఇది ఆలియా భట్కి ఈ సినిమాకి లింక్ ఏందనంటే, ఉలజ్ని పోలిన పాత్ర ఆలియా ఇంతకు ముందుకు రాజీ క్యారెక్టర్లా చేసింది. దాంట్లో కూడా ఈమె సీక్రెట్ ఏజెంట్గా పర్ఫార్మెన్స్ ఎరగదీసి కమర్షియల్ సక్సెస్తో పాటు బోలెడు అవార్డులను కూడా తెచ్చిపెట్టుకున్నది. చూస్తుంటే ఉలజ్ కూడా అదే తరహాలో ఉన్నట్టున్నది. గ్లామర్ డోస్ చూపించడం కంటే నటనతో ఆకట్టుకుందామని జాహ్నవి కపూర్ కూడా ఇంటా గెలిచి రచ్చ గెలిచే ఛాన్స్ ఈ 2024లో రాబోతున్నది. ఇక చూడాలి మరి ఎట్లా వాడుకుంటుంది అనేది. ఇంకా మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి.